విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా బండారుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేశారు. విద్యా ప్రాధాన్యాన్ని మంత్రి సీతక్క వివరించారు. చదువు మాత్రమే మనిషి జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తుందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సీతక్క కోరారు. మరి ఒక మంచి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి గారు సంబంధిత శాఖ మా సెక్రటరీస్ మేమందరం మనకి ఇంతకుముందు కూడా కరుణ గారు విద్యాశాఖ కమిషనర్గా ఉంటే ఇప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఉంది. మనకు వరంగల్ జిల్లా కూడా ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసారు. వారందరి ఆలోచన, సీఎం గారి ఆలోచన అంతా ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం మహిళలకు బర్డెన్ తప్పి పిల్లలందరూ కూడా పుట్టిన సంవత్సరం పిల్లగాడు కూడా ఎక్కడ ఉండాలనేటువంటి దానికోసం కూడా ఒక క్రష్ లాంటిది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మహిళలను ఫ్రీగా చేస్తే వాళ్ళ ఉపాధి వాళ్ళకి వస్తుంది, 4 రూపాయలు సంపాదించుకుంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి కోసం అవసరమైతే పిల్లోడు బడికి పోకుండా కాపలాగాల్సి వస్తుంది, లేదా అమ్మ కూలికి పోకుండా ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. అట్లా వాళ్ళు ఒక 400-500 రూపాయలు లాస్ అవుతుంటారు పర్ డే. కాబట్టి అట్లాంటివి కూడా లేకుండా మరి కొత్తగా కూడా ఇవాళ నర్సరీ స్కూల్ కూడా స్టార్ట్